అమెరికాలో ట్రంప్ సర్కార్ వర్సెస్ మీడియా వార్ ముదిరింది. అగ్రరాజ్యంలో పత్రికా స్వేచ్ఛను కాలరాసేలా ట్రంప్ యంత్రాంగం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రెసిడెంట్ కొత్త ఎయిర్ ఫోర్స్ 1 విమానానికి సంబంధించిన భద్రతా లోపాలను బట్టబయలు చేసినందుకు ప్రఖ్యాత వార్తా సంస్థ ది న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్టులపై ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఏకంగా ఫెడరల్ ఏజెంట్లను రంగంలోకి దించి అర్ధరాత్రి జర్నలిస్టుల ఇళ్లపై సమన్లు జారీ చేయడం అంతర్జాతీయంగా పెను సంచలనం రేపుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. అమెరికా అధ్యక్షుడి అధికార విమానం ఎయిర్ ఫోర్స్ 1 చుట్టూ ముసురుకున్న భద్రతా రహస్యాలు ఇప్పుడు వైట్ హౌస్ ను కుదిపేస్తున్నాయి. ఖతార్ దేశం బహుమతిగా ఇచ్చిన కొత్త బోయింగ్ విమానంలో యాంటీ మిసైల్ రక్షణ వ్యవస్థలు లేవంటూ న్యూయార్క్ టైమ్స్ కథనాలు ప్రచురించడమే ఈ వివాదానికి కారణం. ఈ కథనాలతో ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ సర్కార్ సమాచారం లీక్ చేసిన సోర్సులను పట్టుకునేందుకు జర్నలిస్టులనే టార్గెట్ చేసింది. న్యూయార్క్ టైమ్స్ కు చెందిన 4 సీనియర్ జర్నలిస్టులకు ఫెడరల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. జర్నలిస్టుల ఇళ్లకు నేరుగా వెళ్లి ఫెడరల్ అధికారులు నోటీసులు అందజేశారు. వచ్చే బుధవారం మాన్హట్టన్ ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ ముందు హాజరై సాక్ష్యం చెప్పాలని ఆదేశించారు. ఈ చర్య రాజ్యాంగాన్ని, పత్రికా స్వేచ్ఛను అవమానించడమేనని న్యూయార్క్ టైమ్స్ లీగల్ టీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రంప్ తన 2వ విడత అధికారంలో మీడియా సంస్థలపై మునుపెన్నడూ లేనంత కఠినంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే గతంలో వాషింగ్టన్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్ జర్నలిస్టులను కూడా ఇలాగే బెదిరించే ప్రయత్నం చేయగా సదరు మీడియా సంస్థలు కోర్టుల్లో గట్టిగా పోరాడాయి. అంతేకాదు, గత జనవరిలో వాషింగ్టన్ పోస్ట్ రిపోర్టర్ హన్నా నటన్సన్ ఇంట్లో FBI ఏజెంట్లు సోదాలు చేసి ఫోన్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకోవడం సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వానికి న్యూయార్క్ టైమ్స్ సంస్థకు మధ్య తీవ్రస్థాయిలో లీగల్ వార్ నడుస్తోంది. రక్షణ శాఖ జర్నలిస్టులపై పెట్టిన ఆంక్షలకు వ్యతిరేకంగా ఇప్పటికే న్యూయార్క్ టైమ్స్ కోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజా సబ్పోనాల వ్యవహారం అమెరికా మీడియా రంగంలో తీవ్ర కలకలం రేపుతోంది. నిజాలను నిర్భయంగా రాసినందుకు జర్నలిస్టుల ఇళ్లపైకి ఫెడరల్ ఏజెంట్లను పంపడం అమెరికా ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక చీకటి రోజుగా మీడియా వర్గాలు అభివర్ణిస్తున్నాయి. ప్రభుత్వ బెదిరింపులకు లొంగేది లేదని న్యూయార్క్ టైమ్స్ స్పష్టం చేయడంతో బుధవారం నాటి గ్రాండ్ జ్యూరీ విచారణలో ఏం జరగబోతుందనేది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.